అమీర్పేట్, ఛత్రీనాకా, అలానే ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ లో సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఛత్రీనాకా అయితే పోయినసారి కూడా అంతే ఎఫెక్ట్ అయింది. పోయినసారి కూడా ఇలాగే భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. అక్కడున్న వాహనాలన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఇక అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ చూస్తున్నాము. అమీర్పేట్ లాంటి ప్రధాన కూడల దగ్గర నుండే చాలా ప్రాంతాలకి వెళ్లాల్సి వస్తుంది. అయితే భారీ వర్షం కురవడంతో అక్కడే మెట్రో స్టేషన్ ఆ రూఫ్ కింద చాలా మంది వాహనదారులు, 2 వీలర్ వాహనదారులు అక్కడే నిలబడిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. దీంతో ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ లో అయితే రోడ్లు నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. మరోవైపు కొన్ని షాపులు ఓపెన్ గానే ఉన్నా క్లోజ్ చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే వర్షం గనక భారీగా పడితే ఇటు ఇళ్లలోకి కానీ షాపుల్లోకి కానీ నీళ్లు వచ్చేసే పరిస్థితి ఉంది. కాబట్టి షాప్ ఓనర్లు కూడా అక్కడే వెయిట్ చేస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక రాజేంద్ర నగర్ లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. హిమాయత్ సాగర్ పొంగి పొర్లడంతో ఇటు సబ్వే నుండి ఎవరిని వెళ్లనివ్వకుండా, అంటే నీళ్లు వచ్చేయడంతో సబ్వే నుండి ఎవరిని వెళ్లనివ్వకుండా వివిధ ప్రాంతాల నుండి డైవర్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. సో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక చాదర్ఘాట్ లో కూడా మనం చూస్తున్నాము. చివరి బాక్స్ మనం చూసినట్లయితే చాదర్ఘాట్ లో కూడా అది రోడ్డా చెరువా అన్నట్లుగా ఉంది. చాదర్ఘాట్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ముఖ్యంగా చాదర్ఘాట్ నుండి మూసీ నది ప్రవహిస్తోంది. చాదర్ఘాట్ ఆ బ్రిడ్జ్ పై నుండి నీరు ప్రవహిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా అన్నిటికన్నా కూడా మనకు ఛత్రీనాకాలో కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే మాత్రం అదేదో ప్రాజెక్ట్ గేట్ ఎత్తితే ఏ స్థాయిలో ఫ్లో ఉంటుందో అంత ఫ్లోతో అక్కడ వరద నీరు ఎలా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. అలాంటి వరదలో ప్రయాణాలు చేయాలంటే చాలా కష్టం. కాబట్టి అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. రోడ్లపైన ఈ స్థాయి వరద చూసి స్థానికులు కూడా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. తమ ఇళ్లలోకి ఆ వరద నీరు చేరకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వరద నీళ్లు బయటికి పంపించేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అమీర్పేట్లో మనం విజువల్ చూస్తే కనుక అదేదో జాతరను కనిపిస్తోంది. అంతమంది అక్కడ జామ్ అయిపోయారు. అటు వెనక్కి ఇటు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద తలదాచుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అమీర్పేట్ ప్రధాన కూడలి, ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా అమీర్పేట్ దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అక్కడ 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు కావచ్చు, నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కావచ్చు, బస్సుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ముందుకు వెనక్కి వెళ్ళలేక అక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఎంతమంది తలదాచుకున్నారో మనకు కనిపిస్తోంది.